ఇక రేవంత్ దూకుడు సాటెవరు అనేది మనకి ఒక హైలైట్ అంశంగా కనిపిస్తోంది. వేదిక ఏదైనా ఆయన స్పీడు అయితే ఎప్పుడు కూడా తగ్గడం లేదు. సో ఒక రకంగా చెప్పాలంటే పరిపాలన అదేవిధంగా రాజకీయం రెండింటిని కలిపి మిక్స్ చేస్తే రేవంత్ రెడ్డి అనేది కూడా మనకి ఇక్కడ హైలైట్ వార్త కనిపిస్తోంది. గ్లోబల్ సమ్మిట్ వేదికకైనా, ఫుట్బాల్ గ్రౌండ్ అయినా, ఉస్మానియా యూనివర్సిటీ అయినా, పంచాయతీ ఎన్నికలైనా, పాలన సంస్కరణ అయినా అదే స్పీడ్ అయితే కనిపిస్తూ ఉంది, అదే గ్రేస్. అప్పుడే ఢిల్లీలో కనపడతారు, మళ్ళీ వచ్చేసరికి హైదరాబాద్లో ఉంటారు, గ్లోబల్ సమ్మిట్లో ఉంటారు, ఇటు పక్క ఉప్పల్ స్టేడియంలో కనిపిస్తారు. సో ఒక సీఎంకి ఇంత ఎనర్జీ ఎలా వస్తుంది? ఒక సీఎంకి అంత యంగ్ స్టార్గా ఐకాన్గా ఇందాకలో మనం చెప్పుకున్నట్టు రేవంత్ రెడ్డిని భారతదేశంలో చెప్పుకుంటారు. సో యంగ్ సీఎంగా ఉన్న అయినా కానీ ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్తారు, ఇటు పక్క ఉప్పల్ స్టేడియం అంటారు, ఒక పక్క గ్లోబల్ సమ్మిట్ అంటారు, ఒక పక్క ఇటు వచ్చేసరికి రకరకాల ఉస్మానియా యూనివర్సిటీ, మళ్ళీ మంత్రులతో సమీక్ష, ప్రజాపాలన, ఇటు పక్క పంచాయతీ ఎన్నికలు, ఇట్లన్నిటి మీద దృష్టి పెట్టి మళ్ళీ ఇంత వేకప్కి ఎలా ఉంటారు అనేది కూడా ఒక రకంగా మిస్టీరియస్గా మారే అవకాశాలు ఉన్నాయి. సో ఇక ఒక టార్గెట్గా రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారు. జూబ్లీ హిల్స్ వెళ్తారు, రెఫరెండం అంటూ కూడా ముత్తుకున్న ప్రతిపక్షాలకు బంపర్ మెజార్టీతో గెలిపించి షాక్ ఇచ్చినట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. సో ఇక మనం నెక్స్ట్ ఇంకొక పేపర్ చూసుకున్నట్లయితే ఎలా ఉండే రాజకీయాలు అనేది కూడా మనం చూసుకున్నట్లయితే సాక్షి పేపర్కి మనం ఒకసారి వెళ్దాం. ఇక సిఐసిగా రాజ్ ఠాకూర్ గోయల్ నూతన ప్రధాన సమాచార కమిషనర్గా ఉన్నట్లు తెలుస్తోంది. సిఐసిగా ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి రాజ్ కుమార్ గోయల్ని కేంద్రం ఎంపిక చేసినట్లు దీంట్లో ప్రధాన హెడ్లైన్ కనిపిస్తోంది. ఇక నక్సలిజం సాధించేది మీకు లేదు, నక్సలిజము నల్లతాచు పడగనీడలో దేశంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నోచుకోలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సో అమిత్ షా 2026 మార్చి కల్లా ఏ విధంగా అయితే ఆపరేషన్ కగార్ అనేది చేపట్టారో దాన్ని అంతమొంచేందుకు కూడా అమిత్ షా సిద్ధమయ్యారు. సో దీంట్లో ఎక్కువగా ఎవరెవరు ఈ యొక్క ప్రధాన షాడోలాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హిట్బాల్ అంటే మహానేతలు కూడా దీంట్లో ఎన్కౌంటర్ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తోంది. దానికి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చెందటకు పోవడానికి ఈ యొక్క వీళ్ళే కారణం అంటూ కూడా నక్సలిజాన్ని అంతమొంచేందుకు అమిత్ షా కృషి చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక కేరళ రాజధానిలో కమల వికాసం, కమ్యూనిస్టు కోటలో బీజేపీ పాగా వేసింది, తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం సాధించింది అంటూ కూడా ఇందాకలే మనం వార్తను చూసాము. ఇక విశాఖ ఉక్కు ప్రైవేటుకే అన్నట్లు కూడా మనకి మెయిన్ హెడ్లైన్ అయితే కనిపిస్తోంది. సో విశాఖ ఉక్కుని ఏ విధంగా ఆంధ్ర ప్రజలు, నాట్ ఓన్లీ తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలందరూ కలిసి ఇటు సౌత్ ఇండియా మొత్తం కూడా కలిసి అప్పటిలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని లేపి దాన్ని ఏ విధంగా సాధించిందో మనందరూ కూడా తెలుసు. సో దాన్ని ఇప్పుడు నిలబెట్టుకోవడానికి కూడా ఎంత కష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది కూడా సాక్షి అయితే వివరిస్తోంది. స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్ విభాగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు టెండర్ల పిలుపు, లేదంటూనే ప్రైవేటీకరణ దిశగా శరవేగంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సో కొంత భాగాన్ని వీళ్ళు ఏ విధంగా అయితే ప్రైవేటీకరణకు సిద్ధమవుతున్నారో దాన్ని లేదు మేము ప్రైవేటీకరణ చేయమంటూ కూడా ఇప్పుడు ఏ విధంగా టెండర్లు పిలుస్తున్నారనేది హెడ్లైన్గా మారింది. అయితే ఇక ప్రధాన ఉత్పత్తి విభాగము SMS 1లో CCD సెషన్స్ అప్పగింతకు నిర్ణయం, మొత్తం స్టీల్ ప్లాంట్ నిర్వహణలో ఈ CCDకి విభాగం వెన్నెముక వంటిది, అలాంటిది ప్రైవేటీకరిస్తే ప్లాంట్ మొత్తం వారి చేతుల్లోకి వెళ్ళిపోయినట్లు అన్నట్లు కూడా కనిపిస్తోంది. అంటే ఈ CCD విభాగం అనేది ఒక స్టీల్ ప్లాంట్ మొత్తానికి వెన్నెముక. ఇప్పుడు దాన్నే ప్రైవేటు వ్యక్తులకు టెండర్లకు పిలిస్తే ఇప్పుడు సంస్థ మొత్తం వెళ్ళిపోయినట్టే కదా అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. మెయింటెనెన్స్ పనులకు పరిమితమైన ప్రైవేటీకరణ ఇప్పుడు ఆపరేషన్కు వర్తిస్తుంది. అంటే ప్రజెంట్ మెయింటెనెన్స్ వాటికే ప్రైవేటీకరణకి ఇచ్చారు, ఇప్పుడు అది ఆపరేషన్స్ అన్నిట్లు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు సంస్థ మొత్తం కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిద్ది అంటూ కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడదామంటూ చంద్రబాబు హామీలిచ్చారు. ఇక ఆంధ్రుల హక్కును లాభాల పాట పట్టేస్తారని బూటకపు వాగ్దానాలు, అధికారంలోకి వచ్చాక గత 18 నెలలుగా ప్రైవేటీకరణ దిశగా ఒక్కో అడుగు వేస్తున్నారు. ఇక 5,500 మంది కాంట్రాక్ట్ కార్మికులకు నిర్దాక్షిణ్యంగా తొలగించారు. దాదాపు 5,500 మంది ఉద్యోగాలు పోయినాయి అనేది విశాఖలో మనం ఏ విధంగా కొన్ని వార్తా పేపర్లు అయితే రాసినాయి, కొన్ని వార్తా పేపర్లు దీన్ని రాయలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ కూడా దీన్ని చాలా వరకు కూడా కవర్ చేయలేదు. సో 5,500 మంది ఉద్యోగాలు పోయినాయి అంటే వాళ్ళు రోడ్డును పడ్డ పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక 1,590 మంది రెగ్యులర్ ఉద్యోగులను VRS ద్వారా ఇంటికి పంపిన వైనం కనిపిస్తూ ఉంది. ఉద్యోగుల జీతాలు ఆలస్యం చెల్లింపు,
ఉత్పత్తికి తగిన వేతనం అంటూ మెలిక, ఉద్యోగులు ఇంట్లో పడుకుంటే జీతాలు ఇవ్వాలని ఇటీవల సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు, ప్రభుత్వ రంగంలో ఉంది కదా అని బెదిరించలేరంటూ కూడా హుకుంగరింపులు కూడా జారీ చేస్తున్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు ఆకుండా ప్రైవేటీకరణలోని మిట్టెల ప్లాంట్కు గనులు ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరిన టీటీడీ సర్కార్ ఎంపీలు. ఇక తాజా పరిణామంపై మండిపడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ దీర్ఘకాలిక పోరాటం చేస్తుందంటూ కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో సిలబస్లకు అనుగుణంగా మొదటి ఏడాది మార్కుల విభజన జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అన్ని పేపర్లు 100 మార్కులు ఉండేలా కూర్పు, సైన్స్ సబ్జెక్టులకు 85 మార్కులకు పేపరు, రెండో ఏడాదిలో 30 మార్కులకు ప్రాక్టికల్స్, బొటనీ అదే జువాలజీ మార్కులు వేర్వేరుగా ఉన్నట్టు తెలుస్తుంది. సిలబస్ మారిన సబ్జెక్టులకు 32 పేజీల బుక్లెట్లు, తొలిసారి ఒక మార్పు ప్రశ్నల విధానం, ఇక 1 మార్కు ప్రశ్నలు. ఇక ఈసారి ఇంటర్ రెండో ఏడాదికి పాత పరీక్ష విధానం అమలు, యాక్టివ్ సబ్జెక్టుల మార్కులు వేర్వేరుగా లెక్కిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక 15న వైఎస్ఆర్సీపీ ర్యాలీతో దేశమంతా చర్చ జరగాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలు చేసిన కోటి సంతకాల సేకరణ, ఏవైతే వైసీపీ పార్టీ ప్రతి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి పంచాయతీలలో కోటి సంతకాల సేకరణ, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కోటి సంతకాల సేకరణ స్వచ్ఛందంగా అయితే చేపట్టింది. దానికి ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అయితే దీనికి ప్రముఖ పాత్ర పోషించారు. అదేవిధంగా అక్కడ విద్యార్థి విభాగం నేతలు కొంతమంది ఎవరైతే గుంటూరు ఎక్స్ప్రెస్లు తీసుకుంటే పానుగంటి చైతన్య ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్స్ప్రెస్లీ పూర్తిగా దీంట్లో మమైకమైపోయి విద్యార్థులకి ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళకూడదంటూ కూడా వాళ్ళు ఏ విధంగా ప్రజా పోరాటాలు చేస్తున్నారో ఇలాంటి వాళ్ళు కృషి చేశారని కూడా చెప్పవచ్చు. అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఈ నెల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ నెల 15న జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్రాల కార్యాలయానికి పంపిస్తూ నిర్వహించే ర్యాలీలో దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా ఉండాలని వైఎస్ఆర్సీపీ నేతలు ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల సూచించినట్టు కూడా తెలుస్తోంది. ఇక 18న గవర్నర్కు కోటి సంతకాలు పంపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీటిని నెల 18న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్కు అందిస్తారని బొత్స సత్యనారాయణ అయితే చెప్పారు. ఇక నన్ను దింపేందుకు నీచమైన కుట్రలు చేస్తున్నారంటూ మనకు హైలైట్ వార్త కనిపిస్తూ ఉంది. గిరిజన మహిళని చూడకుండా నన్ను ఎంతగానో ఇబ్బందులకు